విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం బొబ్బిలి టీడీపీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం నందమూరి తారక రామారావు అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనం అందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి అందరూ కూడా కలవటం జరిగింది. తెలియని విషయం ఏం లేదు. ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి ఒక మహాపురుషుడు, ఒక మహానటుడు. మరి ప్రజలకు ఏదో చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చాక తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచడానికి అన్ని విధాలా కృషి చేసిన నాయకుడు, పెంచిన నాయకుడు. మరి మన ముందున్న కర్తవ్యం ఎన్నికల దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఏ ఆశయాలతోనైతే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారో మరి ఆ ఆశయాలన్నింటినీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఆశయాల మేరకు పనిచేసి ప్రజలకి మెచ్చి జరిగే విధంగా మనందరం కూడా తెలుగుదేశం పార్టీ గెలుపుకి అందరం కృషి చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి దయచేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.